హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే చపాతీ మెత్తగా రావాలంటే, పొరలు పొరలుగా రావాలంటే ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ షూట్ చేశాను. అందుకని రెండే చపాతీస్ చేస్తున్నాను, చూసేయండి. పిండి తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. అలా మనం ఇలా సాఫ్ట్‌గా వెళ్ళిపోవాలన్నమాట. మనం వేలు పెట్టినా కూడా లాస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసి బాగా మళ్ళీ కలిపేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి. ఓపెన్ చేశాక పిండి చూడండి ఎంత స్మూత్‌గా ఉందో అలా ఉండాలన్నమాట. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ షూట్ చేశానని చెప్పాను కదా, రెండే చపాతీలు చూపిస్తున్నాను. ఇలా రోల్ చేశాక కొంచెం ఆయిల్ వేసేసి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేయాలి. మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసినప్పుడు చపాతీని ట్రయాంగిల్ షేప్లో తిప్పుతూ ట్రయాంగిల్ షేప్లోగానే చేస్తూ ఉండాలి. అప్పుడు అది రౌండ్గా వస్తుంది మనకి. మనం ఫస్టే రౌండ్గా చేస్తే అది వేరే షేప్లో వస్తుంది. చాలామందికి తెలియదు ఇది. మనం ట్రయాంగిల్ పెడతాం కాబట్టి ట్రయాంగిల్ షేప్లోనే మూవ్ చేస్తుండాలన్నమాట. ఇలా రౌండ్గా చేసుకోవాలి. నేను 2 చపాతీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. చాలామంది ఇప్పుడైతే వీటిని కాల్చుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే గ్యాస్ అయిపోతుంది అనేసి పెంక పెట్టేసి సిమ్లో పెడతారు. ఫస్ట్ సిమ్లో పెట్టకూడదు. పెంక బాగా హీట్ అయితేనే చపాతీలు ఫాస్ట్గా కాలుతాయి. పెంక బాగా హీట్ అయ్యాక చపాతీస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి చిన్న బబుల్స్ వస్తాయి కదా, చిన్న చపాతీ చూడండి ఎంత బాగా పొంగుతుందో అలా మనకు పొంగుతుందనమాట. మనం కలుపుకునే విధానం అండ్ మనం కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ అయితే కంపల్సరీగా వదిలేసేయాలి పిండిని. వెంటనే చేయకూడదు. అలా బబుల్స్ వచ్చినప్పుడు 2 సైడ్స్ తిప్పుకుంటూ మనం అలా కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ చేయాలి. నేను 2 చపాతీస్ అలా కాల్చేసుకున్నాను. ఇప్పుడు చపాతీస్ ఎలా అయ్యాయో చూడండి మీరే. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంత స్మూత్గా అయిందో చూడండి. మనం చపాతీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఏ లేయర్కి ఆ లేయర్ వచ్చేస్తుంది చపాతీ. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. మనకి హాట్ బాక్స్ కూడా అవసరం లేదు. ఈవినింగ్ వరకు మనం ఇలా పెట్టుకున్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయి చపాతీస్. ఒకసారి అయితే ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, మీరు చేసి చూడండి. హాట్ బాక్స్ కూడా అవసరం లేదు. చూడండి చపాతీ లేయర్గా వస్తుంది ఇలాగా. నేనైతే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకసారి అయితే ఎండ్ వరకు చూసి మీకు నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకో.